అనేది చాలా మంది కోరిక ఉంటుంది. అమ్మ అంటే ఈ సృష్టికి మూల కారణం కాబట్టి అమ్మ అనే పదం చాలా విలువైనది. దాని కొరకు అమ్మ కావాలనుకునే వాళ్ళు అయితే మొత్తం టోల్గా ఇటువంటి ఫర్టిలిటీ సెంటర్స్ ని కానీ లేదంటే సరోగసీ ద్వారా కానీ కొంతమంది ఈ దైనందిన జీవితం ఏదైతే ఉంటుందో ఉరుకుల పరుగుల జీవితంలో కొంతమంది ఈ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మోసపోతున్నారు. కాబట్టి ఈ విషయాలనేది సరోగసీ అంటే ఏంటిది, ఐవీఎఫ్ అంటే ఏమిటి అనే విషయాలని మనతో పాటు చెప్పడానికి ఆ డాక్టర్ సుమన గారు, గైనకాలజిస్ట్, సీనియర్ అపోలో హాస్పిటల్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అయితే ముందుగా ఇది ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా అయితే పిల్లలు కాని వాళ్ళు అమ్మ అనే పిలుపు కొరకు చాలా మంది ఫర్టిలిటీ సెంటర్ ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ దాంట్లో మెయిన్ గా సరోగసీ అని ఉంటుంది, ఐవీఎఫ్ ఉంటుంది. కాబట్టి సరోగసీ అంటే ఏంటిది మేడం? సరోగసీ అంటే అద్దె గర్భం అని చెప్పవచ్చు. ఎట్లా అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వలేక ఉన్న కపుల్కి గర్భాశయంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆర్ ఇతర కారణాల వల్ల గర్భం దాల్చలేకపోయినా వాళ్ళు అద్దె గర్భంని ఆశ్రయించవచ్చు. అంటే వేరే యంగ్ లేడీ which is physical, she should be physically fit and she should be at younger age, less than 30 to 31 years అయితే చాలా బెటర్. అండ్ తనకి ఇతరత్ర డిసీజెస్ ఏమీ లేకుండా యూట్రస్ అండ్ ఓవరీస్ అంతా హెల్దీగా ఉంటే ఆ అమ్మాయి గర్భాన్ని ఈ ఇన్ఫర్టిలిటీ కపుల్ యొక్క ఎంబ్రియో ఈ స్పర్మ్ అండ్ ఓవమ్ని ఎగ్ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోని అద్దె గర్భంలోకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఈ ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ కపుల్ గర్భాశయంలో గర్భం ధరించలేరో వాళ్ళకి మాతృత్వం అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ వాళ్ళు జెనెటికల్గా వాళ్ళ కిడ్స్ని వాళ్ళు పొందగలుగుతారు. అయితే ఆ అద్దె గర్భం ఉన్న ఫిమేల్ని అలాగే 9 నెలలు యాంటీనేటల్ పరీక్షలు చేసి ఆ మదర్ హెల్దీగా ఉన్న తర్వాత, నెలలు నిండిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఆ బేబీ గర్ల్ కానీ బేబీ బాయ్ని కానీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ కపుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ని సరోగసీ అని అంటారు. అయితే మేడం, సరోగసీ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేస్తున్నాం కాబట్టి సరోగసీకి టెస్ట్ ట్యూబ్ బేబీకి ఏంది మేడం డిఫరెంట్? ఏంది టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అన్నమాట. అంటే హస్బెండ్ యొక్క స్పర్మ్, వైఫ్ యొక్క ఎగ్ ల్యాబ్ లో టెస్ట్ ట్యూబ్ లో ఫర్టిలైజ్ చేస్తారు. అట్లా ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని మదర్ ఊంబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఆ కపుల్ యొక్క జెనెటిక్ ఎంబ్రియో అదే తల్లిలో, ఆ తల్లి గర్భాశయంలోనే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ. వెరస్ సరోగసీ ఏంటి, ఇట్లా ల్యాబ్ లో తయారైన ఎంబ్రియోని వేరే మదర్, వేరే అమ్మాయి గర్భంలోకి ప్రవేశపెడతాం. అది సరోగసీ అన్నమాట. మేడం, ఇది కమర్షియల్, మన ఇండియాలో కమర్షియల్ ఏదైతే సరోగసీ ఉందో కమర్షియల్ సరోగసీ మన ఇండియాలో నిషిద్ధం ఉన్నది. కాబట్టి దానిపైన ఏం చెప్పదలుచుకుంటున్నాం? యూజువల్ గా సరోగసీ అనేది చాలా ఎథికల్ కన్సిడరేషన్ అండ్ ఎమోషనల్ కన్సిడరేషన్ తో ఉన్న సెన్సిటివ్ టాపిక్. బికాజ్ కపుల్ ఆ ఎంబ్రియోని వేరే మదర్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆ మెడికో లీగల్లీ అండ్ వైద్య విధాన పరిషత్ డాక్టర్ ఎంసీఐ రెగ్యులేషన్ ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఆ అద్దె గర్భంలో ఉన్న ఆ అమ్మాయికి కానీ ఆ డెలివరీ అయిన పిల్లలకు కానీ ఏం సంబంధం ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఎమోషనల్ కాంటాక్ట్ కానీ ఆర్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ వేరే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయటం కానీ ఆర్ మదర్స్ హాఫ్ మిడిల్లోనే ప్రెగ్నెన్సీ వద్దనుకోవడం అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి సరోగసీ అనేది చాలా ఎథికల్లీ అండ్ లీగల్లీ చేయాల్సిన ప్రొసీజర్ అండ్ అండర్ స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ లో రిజిస్టర్డ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ లో మాత్రమే సరోగసీ విధానాన్ని తీసుకోవాలి. వాటి వల్ల కపుల్ కి వాళ్ళ జెనెటిక్ కన్స్టిట్యుయెన్సీ ఉన్న పిల్లలు మాత్రము వాళ్ళు అవైలబుల్ చేసుకోగలుగుతారనమాట.
నవేడేస్ చూసుకుంటే ఇష్టానుసారంగా కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ అనే పేరుతోని కొన్ని ఎలాంటి ఈ అర్హత లేకున్నా కూడా, కొంతమంది గైనకాలజిస్ట్ అర్హత లేకున్నా కూడా అదే ఫర్టిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా సరోగసి అనే పేరుతోని మొన్న రీసెంట్ గా కూడా మనం కొన్ని కేసెస్ చూసుకున్నాం. కాబట్టి అయితే ఆ విధంగా ఉన్న క్రమంలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి? యూజువల్లీ ఏదైనా ఇన్ఫర్టిలిటీ సెంటర్ సరోగేసి విధానాన్ని కానీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ చేయాలి అని అంటే ఆ సంస్థ కంపల్సరీ రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఆ డాక్టర్ కూడా ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ సరోగేసి కానీ రిజిస్టర్ అయి ఉండాలి. అట్లా ఉన్న ఎస్టాబ్లిష్డ్ సెంటర్స్ మాత్రమే ఐవీఎఫ్ అండ్ సరోగేసి విధానాన్ని అవలంబించగలుగుతారు. అలా కాకుండా ఏం రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ లేకుండా, రికగ్నైజ్డ్ కాకుండా అట్లా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఐవీఎఫ్ అంటే మెయిన్ గా ఈ మధ్యలో వినిపిస్తున్నది వర్డ్ కాబట్టి ఏంది మేడం ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. అంటే మేల్ ఒక స్పర్మ్ అండ్ ఫిమేల్ యొక్క ఎగ్, వాటిని రెండింటిని ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్టిలైజింగ్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ ఇంప్లాంటింగ్ ఇన్ ద యూట్రస్, ఆ ఎంబ్రియో అనేది ల్యాబ్ లో ఫామ్ అవుతుంది. అయిన తర్వాత ఆ ఎంబ్రియోని తల్లి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విధానాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ పద్ధతి అని అంటారు. అయితే ఇవి మేల్లో కానీ ఫిమేల్లో కానీ 1 year వరకు దగ్గరగా కలిసి ఉన్న పిల్లలు అవ్వకపోతే ఈ ఐవీఎఫ్ విధానాన్ని అవలంబిస్తారు. ఒక్క ఈ దాంట్లో ఏదన్నా కానీ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ కానీ సరోగసి చేయాలన్నా కానీ అయితే మ్యారేజ్ అయినంత వరకు ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళకు పీరియడ్ ఉంటుంది? ఆ తర్వాత ఎప్పుడు సంప్రదించాలి ఈ మెయిన్ గా? యూజువలీ సరోగసీ అనేది ఫస్ట్ 5 years వరకు ఐవీఎఫ్, 1 year తర్వాత పిల్లలు అవ్వకపోతే ఐవీఎఫ్ పద్ధతులను తీసుకోవాలి. అయితే ఈ ఐవీఎఫ్ కూడా 3 నుంచి 5 అటెంప్ట్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. 5 attempts మాక్సిమం వరకే అటెంప్ట్ చేయాలి. అట్లా అటెంప్ట్ చేసిన తర్వాత కూడా అవ్వలేదనుకోండి, అప్పుడు సరోగసీ విధానాన్ని, కపుల్కి ఇంట్రెస్ట్ ఉంటే సరోగసీ విధానాన్ని తీసుకోవచ్చు. ఇదే అదునుగా చేసుకొని కొన్ని ఏదైతే సంస్థలు ఉన్నాయో కొన్ని సంస్థలు మొత్తం టోటల్గా కూడా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి అయితే మెయిన్ గా చెప్పదలుచుకున్నది, ఎవరైతే కపుల్స్ ఉంటారు కదా, ఆ కపుల్స్ కు మీరు ఇచ్చే సందేశం? యూజువల్లీ కొన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే కపుల్ వాళ్ళ యొక్క నిరాసక్తతను ఆసరగా తీసుకొని డోనర్ స్పర్మ్స్ ని, డోనర్ ఎగ్స్ ని తీసుకొని వాటిని ఫర్టిలైజ్ చేసి ఊమ్స్ లో పెట్టడం అట్లాంటివి చేస్తున్నారు. అట్లా చేయటం వల్ల ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కపుల్ విల్ బి damaged. So what I want to say is the fellow doctors or doctors who are practicing the infertility and surrogacy, just follow the instructions of ethical guidelines and MCI rules and regulations and protect the doctors' fraternity and help the people around you. ఇప్పుడు సరోగసికి కానీ ఐవీఎఫ్ కానీ వెళ్ళాలంటే ఇప్పుడు దంపతుల ఇద్దరు దాంట్లో కానీ ఎంత ఏజ్ వరకు ఉండాలి? ఇప్పుడు పురుషులు అయితే ఎంత ఏజ్ వరకు ఉండాలి, లేదంటే స్త్రీలు అయితే ఎంత ఏజ్ వరకు ఉండాలి? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉండాలి? యూజువల్ గా దంపతులు ఎగ్